ఎరువుల కంపెనీలు రైతులకు ఎరువులను సరఫరా చేయడమే కాకుండా పశువులకు సంబంధించి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ విజయశ్రీ కొప్పాక సొసైటీ అధ్యక్షులు కేవీవి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సహకార సంఘం వారోత్సవాల్లో భాగంగా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో గల కొప్పాక సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్కో ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ విజయశ్రీ, మాజీ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణ చౌదరి, పశు వైద్యులు తారక్, సుందర్ సింగ్, ఇఫ్కో జిల్లా మేనేజర్ దిలీప్ కుమార్, రైతులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు మరియు వాళ్ళ సహకారంతో వెటనరీ క్యాంప్ అనేది నిర్వహించడం ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపుకి మనకి చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కూడా వచ్చారు, మన డాక్టర్లు కాకుండా పెద్ద డాక్టర్స్ కూడా వచ్చారు. కాబట్టి కరెక్ట్గా పశువులు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కూడా గర్భకోశ వ్యాధులకి కూడా చికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నాం. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. కోఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా పెదకడిమి కొప్పాక సొసైటీ వారి సారథ్యంలో ఈరోజు పశు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని రైతులందరినీ కోరడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఇఫ్కో యాజమాన్యం వారికి, అలాగే స్థానిక శాసనసభ్యులకు నమస్కారం. ఈరోజు కోఆపరేటివ్ సహకార వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్ వెటర్నరీ క్యాంపు లేదంటే వెటర్నరీ బ్రెయిన్ స్టామింగ్ అంటారు ఏర్పాటు చేయమని పిలుపునిచ్చింది. దానికి గాను ఇఫ్కో ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కువ పాడి సంపద ఉండేది ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల పరిసరాల్లోనే కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఎక్స్ సర్పంచ్ గారికి, ఏడీఏ మేడంకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎరువుల కంపెనీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పశు వైద్య శిబిరానికి వచ్చినటువంటి రైతు సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ముఖ్యంగా ఇఫ్కో వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎరువుల కంపెనీలు రైతులకు ఎరువులు సప్లై చేయడంతో పాటుగా ఇటువంటి పశువులకు సంబంధించిన ఈ వెల్ఫేర్ మరి కూడా ప్రాధాన్యత ఇస్తాం అనేది చాలా మరి ముదాహమైన విషయం. ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా